హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక నుండి కరెంట్ మీటర్ల రీఛార్జ్ విధానం అయితే కనుక తీసుకురాబోతున్నారు. అంటే రీఛార్జ్ చేసుకుంటేనే కరెంటు ఉంటుంది. ముందుగా వీళ్ళ నుంచి అయితే ప్రారంభం అయితే అవుతున్నట్లు తెలుస్తోంది. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. చాలా రోజులుగా అంటే ఒక రాష్ట్రం అని కాదు, అనేక రాష్ట్రాల్లో అయితే కనుక ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు అయితే కనుక తీసుకొచ్చి ప్రీపెయిడ్ రీఛార్జ్ కరెంటు అయితే కనుక తీసుకొద్దారని ఎప్పటి నుంచో అనేక రాష్ట్రాలు అయితే ప్రయత్నిస్తూ వస్తున్నాయి. చాలా చోట్ల ఈ స్మార్ట్ మీటర్లను అయితే వ్యతిరేకిస్తున్నారు. అంటే మన మొబైల్ ఎలాగ ముందుగా రీఛార్జ్ చేసుకుంటామో నెలకు సరిపడా, అదే విధంగా కరెంటు మీటర్లు కూడా ముందుగానే రీఛార్జ్ చేసుకుంటే మాత్రమే కరెంట్ ఉండే విధానం. ఇక్కడ నుంచి బిల్స్ నెలాఖరులు కట్టడం, లేదంటే కొన్ని ఏరియాల్లో కట్టకపోవడం ఇలాంటివి లేకుండా ముందుగానే రీఛార్జ్ చేసుకునే విధానం అయితే తీసుకురావాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వానికి సంబంధించి చూస్తే ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకి ప్రీపెయిడ్ విధానాన్ని నేటి నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్ వర్క్స్, వీధి దీపాలు తదితర ప్రభుత్వ విద్యుత్ కనెక్షన్లకి అన్నిటికీ కూడా ఇప్పటికే ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లను ప్రీపెయిడ్ మీటర్లుగా మార్చి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వ విద్యుత్ సర్వీసుల్లో విద్యుత్ వినియోగం, బిల్లింగ్ వ్యవస్థలో పారదర్శకతను పెంచడంతో పాటుగా బకాయిల సమస్యను కూడా తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రీపెయిడ్ విధానం ద్వారా అవసరమైన మేరకు మాత్రమే ముందుగానే రీఛార్జ్ చేసుకుని విద్యుత్ వినియోగించుకునే అవకాశం కలుగుతుంది. ఈ కొత్త వ్యవస్థతో విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవడంతో పాటుగా విద్యుత్ పొదుపు చేయడం, బిల్లుల భారం తగ్గించుకోవడం సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు. అలాగే వినియోగదారుల్లో కూడా బాధ్యతాయుతమైన విద్యుత్ వినియోగంపై అవగాహన పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వ సర్వీసులన్నింటినీ వివిధ గ్రూపులుగా విభజించి ప్రత్యేక వాలెట్ వ్యవస్థ ద్వారా రీఛార్జ్ ప్రక్రియను అయితే నిర్వహించనున్నారు. దీనివల్ల విద్యుత్ ఖర్చులపై సంబంధిత శాఖలకు పూర్తి నియంత్రణ ఉండడంతో పాటు ఖర్చుల లెక్కలు మరింత స్పష్టంగా అందుబాటులోకి రానున్నాయి. అంటే ఉదాహరణకు చూస్తే ఇప్పుడంటే కనుక ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలంటే నెలకు సరిపడా ప్యాకేజీలను వస్తున్నాయి కాబట్టి నెల అంతా ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు. ఒక 200, 300 ఎంతో కొంత రీఛార్జ్ చేసుకుని. కాకపోతే గతంలో ఎలా ఉండేది, 100 రూపాయలు టాక్ టైం కోసం వేసుకుంటే 80 రూపాయలు ఎంతో టాక్ టైం వచ్చేది. 100 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే ఒక 80 రూపాయలు టాక్ టైం వచ్చేది. దాన్ని పొదుపుగా వాడుకునేవారు, అవసరమైనంత మాత్రం. ఎందుకంటే మాట్లాడే కొద్దీ డబ్బులు అయితే తగ్గిపోతూ వస్తాయి కాబట్టి పొదుపుగా వాడుకునేవారు. అదేవిధంగా ఇప్పుడు ఈ కరెంట్ కూడా ఒక 1000 రూపాయలు రీఛార్జ్, 2000 రీఛార్జ్ చేసుకుంటే మనం నెల ఎంత వాడుతున్నామో చూసుకుని అవసరమైతే కొంచెం పొదుపుగా వాడుకునే అవకాశం. ఎందుకంటే బిల్లు ఎక్కువైపోతున్నప్పుడు కాస్త పొదుపుగా వాడుకునే అవకాశం ఉంటుంది. అలాగే ముందుగా రీఛార్జ్ చేసుకుంటే ఎటువంటి బకాయిలు కూడా విద్యుత్ సంస్థలకు ఉండవని కూడా భావిస్తున్నారు. ఈ ప్రీపెయిడ్ విధానం అమల్లో సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సిపిడిసిఎల్ ముందంజలో ఉంది. సిపిడిసిఎల్ పరిధిలో మొత్తం 71,174 ప్రభుత్వ విద్యుత్ సర్వీసులు ఉండగా వాటిలో సుమారు 50,000 సర్వీసులు నేటి నుంచి ప్రీపెయిడ్ విధానంలోకి మార్చారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్బిడిసిఎల్ పరిధిలో మొత్తం 1.17 లక్షల ప్రభుత్వ సర్వీసులు ఉండగా అందులో 34,496 సర్వీసులను ఇప్పటికే ప్రీపెయిడ్ విధానంలో తీసుకొచ్చారు. అలాగే తూర్పు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ ఈపీడీసీఎల్ పరిధిలో 2 లక్షలకు పైగా ప్రభుత్వ విద్యుత్ సర్వీసులు ఉండగా ప్రస్తుతం వాటిలో 4వ వంతు సర్వీసులు మాత్రమే ప్రీపెయిడ్ విధానంలోకి మారినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ విశాఖల్లో విద్యుత్ వినియోగం నియంత్రించడం, బిల్లుల బకాయిల సమస్యను నివారించడం, పారదర్శకతను పెంచడం లక్ష్యంగా ఈ ప్రీపెయిడ్ విద్యుత్ విధానం రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా విస్తరించనున్నారు. మరి ఇది కేవలం ప్రభుత్వ యొక్క సంస్థలకు ఇలాంటి వాటికి మాత్రమే పరిమితం చేస్తారా, లేదంటే కనుక ఏదైనా ఫ్యాక్టరీలు ఇలాంటి వాటికి, లేదంటే ఆ తర్వాత గృహ అవసరాలకు కూడా ప్రీపెయిడ్ విధానం తీసుకొస్తారా అనేది అయితే త్వరలో తెలియాల్సి ఉంది.